అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అగోచర ఆస్ట్రో నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అగోచర. ఈరోజు మనము 9వ భావం గురించి తెలుసుకుందాం. 9వ భావంలో ఏమేమి ఉంటాయి? ఏ ఏ విషయాల గురించి తెలుసుకోవచ్చు అనే విషయాన్ని ముందు చూద్దాం. 9వ భావంలో భాగ్యం, తండ్రి, గురువు, అదృష్టం, ధర్మం, ఉన్నత విద్య, శాస్త్ర పరిజ్ఞానం, పూర్వజన్మ పుణ్యం, విదేశాల్లో అవకాశాలు, నైతిక విలువలు, ఆధ్యాత్మికత, పుణ్యక్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు మొదలైనవి సూచిస్తుంది. అయితే ఇచ్చినటువంటి జాతక చక్రంలో 9వ భావానికి సంబంధించినటువంటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ముందు చూద్దాం. 9వ భావం తులలో పడింది. 9వ భావాధిపతి శుక్రుడు మకరంలో ఉన్నాడు. 9వ భావాధిపతి ఉన్న భావము 12. 9వ భావాధిపతితో కలిసి ఉన్న గ్రహాలు శని. 9వ భావంలో ఉన్న గ్రహం ఏమీ లేవు. చూడండి, 9వ భావం ఖాళీగా ఉంది. నవాంశలో శుక్రుడు ఉన్నటువంటి రాశి మేషం. అది చూడండి, అక్కడ నవాంశలో మేషంలో శుక్రుడు ఉన్నాడు. 9వ భావాన్ని చూస్తున్న గ్రహాలు కుజుడు, శని. ఎందుకంటే కుజుడు నాలుగవ దృష్టితో, శని 10వ దృష్టితో చూస్తున్నారు. 9వ భావాధిపతి చూస్తున్న గ్రహాలు గురువు, కుజుడు. చూడండి, 9వ భావాధిపతిని గురువు చూస్తున్నాడు 5వ దృష్టితో, కుజుడు 7వ దృష్టితో చూస్తున్నాడు. సరే, ఇప్పుడు ఈ గ్రహస్థితి ఆధారంగా 9వ భావాన్ని విశ్లేషిద్దాం. సాధారణంగా 9వ భావం త్వరలో పడ్డప్పుడు ఎదుటివారితో న్యాయంగా, ధర్మబద్ధంగా వ్యవహరిస్తారు. మంచి మాటలతో ఎదుటివారి మెప్పు పొందుతారు. అయితే 9వ భావాన్ని కుజశనులు చూస్తున్నారు కాబట్టి వీరికి మంచి మాటలతో చెప్పినా కూడా ఎదుటివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే గురువు 9వ పతిని చూడటం వలన తీవ్రత తక్కువగా ఉంటుంది. 9వ భావాన్ని చూడడం మరియు 9వ పతితో శని కలిసి ఉండడం వలన ఎదుటివారికి తమ భావాలు న్యాయబద్ధంగా వ్యక్తపరిచినా ఎదుటివారు అర్థం చేసుకోవడంలో సమయం పడుతుంది. వీరికి శాస్త్ర పరిజ్ఞానంపై ఆసక్తి ఉంటుంది. అయితే దాన్ని కుజశని ప్రభావం వలన కొన్ని ఆటంకాల తర్వాత పొందగలుగుతారు. గురువు దీనికి సహకరిస్తాడు, ఎందుకంటే గురువు చూస్తున్నాడు కాబట్టి. వీరు తీర్థయాత్రలకు, కళలకు కానీ ధనము ఖర్చు చేస్తూ ఉంటారు. దాన ధర్మాలకు ధన వ్యయం చేస్తూ ఉంటారు. వీరికి దూర ప్రయాణాల వలన కానీ, విదేశీ ప్రయాణాల వలన కానీ కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ఆలస్యం అవుతుంది. విషయ పరిజ్ఞానం కలిగిన గురువులు వీరికి దొరికే అవకాశం ఉంది. అయితే గురువులతో అభిప్రాయ భేదాలు వస్తాయి. అయితే గురుదృష్టి వలన గురువులు అర్థం చేసుకుని వీరికి జ్ఞానాన్ని పంచుతారు. వీరికి పూర్వజన్మ పుణ్యం ఉంది. అయితే అవసరం వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. వీరికి ఉన్నత విద్యావకాశాలు ఆటంకాలతో పొందుతారు. వీరికి ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉంటుంది. తద్వారా పుణ్యక్షేత్రాల సందర్శన, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. అయితే ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఇది ఇచ్చినటువంటి జాతక చక్రంలో 9వ భావ విశ్లేషణ. థ్యాంక్ యూ.